వాక్యం. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఒక్కొక్క మాట చూడండి. ఒక మనుష్యుడుండెను, దేవదూత కాదు ఈయన, నీలాంటి నాలాంటి మనిషి. మనుష్యులు ఇంత యథార్థంగా ఉండగలుగుతారా? మనుషులు ఇంత నీతిగా ఉండగలుగుతారా? మనుషులు ఇంత పవిత్రంగా? మనుషులం మనమేం దేవుళ్ళం కాదు, మనుషులం. అంటే తప్పు చేయడానికి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నావు అనమాట. మనిషిని ఉప్పు కారం తింటున్నా ఏమంటావు నువ్వు? దేవుళ్ళం కాదు కదా అని సమర్థించడానికి ప్రిపేర్ చేసుకుంటాం మన మైండ్ని. మనమే కాదు, ఇంకొకరిని కూడా ప్రిపేర్ చేస్తాం. నా ప్రియమైనటువంటి సంఘం, వెరీ ప్రాక్టికల్లీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు. అందుకే అంటున్నాడు, ఒక మనుష్యుడు గురించి వ్రాయబడింది, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును విసర్జించుట అని. క్షమించండి, చెడుతనమును కరెక్ట్ ఎవరు చేస్తారు? అసహించుకునుట. థ్యాంక్ యూ సో మచ్. టు హేట్ ఈవిల్, విసర్జించుట కాదు, చెడుతనమును అసహించుకునుట. అసహ్యం అనేది మనకి ఎప్పుడైతే కలుగుతుందో, అమ్మా అయ్యా మీరు నమ్మండి, అసహ్యం అనేది మన జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో ముక్కు మూసుకుంటాం. ఒకప్పుడు కానీ ఇప్పుడు అక్కడెవడో గాలుస్తున్నాడంటే మనకి ఇక్కడ ఉండబుద్ధి కాదు. హేట్రెడ్, హేయ భావం కలుగుతుంది దాని మీద. అది కలిగిన నాడే మనం దేవునితో అనుసంధానంగా జీవించగలుగుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మనుష్యుడు ఇంత గొప్పగా జీవించినటువంటి వ్యక్తి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆయన గురించి మంచి సాక్ష్యం ఇస్తుంది. దయచేసి గమనించండి.